హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము ఈ పెన్షన్దారులకు ఒక అదిరిపోయే షాకింగ్ న్యూస్ అనేది తెలియజేసింది. ఆ షాకింగ్ న్యూస్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి గనక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో గనక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తాను ఉంటాను. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు జెన్యూన్గా అయితే నేనైతే తెలియజేస్తాను. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము పెన్షన్దారులకు ఒక షాక్ అనేది ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కనుక వస్తే పెన్షన్లు పెంచుతామని చెప్పి హామీ అయితే ఇచ్చారు. ఆ ప్రకారమే పెన్షన్ అనేది పెంచినప్పటికీ లబ్ధిదారుల విషయంలో మాత్రం కోత పెడుతూ ఉన్నారని చెప్పి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో దాదాపు 26 రకాల వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇక చూసుకుంటే దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు ఇలా పలు కేటగిరీల్లో లబ్ధిదారులు పెన్షన్ అనేది పొందుతున్నారు. ఇక రీసెంట్గా చూసుకుంటే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల జాబితాలో నుండి పెద్ద సంఖ్యలో అనర్హులు తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఈ ప్రభుత్వము. ఈ క్రమంలో ఫిబ్రవరిలో కూడా పెన్షన్లతో దాదాపు 1,00,000 మంది పైగా తీసేయడం అయితే జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం లబ్ధిదారుల సంఖ్యను చూసుకుంటే 63,59,907గా ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 3వ వరకు 62,43,436 మంది పెన్షన్లు పొందినట్లు వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారము దాదాపు 1,16,471 మందికి పెన్షన్ ఇవ్వలేదని చెప్పి తెలుస్తుంది. గత 3 నెలల్లో సచివాలయ సిబ్బంది ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేశారు. ఇక చూసుకుంటే 98.17% మందికి పెన్షన్ ఇచ్చేశామని చెప్పి సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో మిగిలిన వారికి ఇక పెన్షన్ ఇచ్చే అవకాశాలు తక్కువే అని చెప్పి అంటున్నారు. ఇకపోతే ఈ పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఊర్లో అందుబాటులో లేకపోవడం, అర్హత లేకపోవడం, లేక చనిపోవడం వంటి పలు కారణాలతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని చెప్పి అధికారులు చెబుతున్నారు. జనవరిలో దాదాపు 92,000 మందికి పెన్షన్ ఇవ్వలేదు. అలాగే మరో 18,036 మందికి పేర్లను లబ్ధిదారులను జాబితా నుండి తొలగించారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో 1,16,471 మందికి పెన్షన్ అందలేదు. ఇక చూసుకుంటే మార్చిలో కూడా ఇలానే కొనసాగితే మరో 2,00,000 మంది పెన్షన్ అనేది కోల్పోయే అవకాశం ఉందని చెప్పి ఏపీ ప్రభుత్వము తెలియజేసింది. ఇక చూసుకుంటే మరోవైపు కొత్తగా సీనియర్ సిటిజన్లు అయినవారు, ఇక కొత్తగా దివ్యాంగులు అయినవారు చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు పైగా కొత్త పెన్షన్ దరఖాస్తులు అనేది ఇంకా తీసుకురాలేదని చెప్పి ఈ పెన్షన్దారులు అయితే కొంచెం ఆగ్రహానికి అయితే గురవుతున్నారు. ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించడం పట్ల విమర్శలు అయితే వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ పెన్షన్దారులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అనర్హులు ఉన్నారో అటువంటి వారిని తొలగించి ఎవరైతే అర్హులు కలిగి ఉంటారో అటువంటి వారికి ఈ పెన్షన్ అనేది అందాలని చెప్పి ఆయన అయితే కోరుకుంటున్నారు. ఓకేనా అండి? నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. పెన్షన్దారులకు సంబంధించి ఎటు ఒక అప్డేట్ వచ్చినా నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.